ప్రతి మనిషి ఇంచుమించుగా 5 ఏళ్ళు నిండేసరికి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడడం నేర్చుకుంటాడు. కానీ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది మాత్రం జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాడు. అదే మాటకి ఉన్న మహిమ, మాట యొక్క మహత్యం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తులకు సంఘంలో ఎప్పుడూ గౌరవం ఉంటుంది. అలాంటి వాళ్ళను నిజాయితీ నీడల వెన్నంటి ఉంటుంది. గాంధీజీ చదువుకోవడానికి విదేశాలకు వెళ్తున్నప్పుడు మద్యం ముట్టనని వాళ్ళ అమ్మకు మాటిచ్చారు. దాన్ని నిలబెట్టుకున్నారు. అప్పుడు ఆయన యువకుడు. కానీ వృద్ధాప్యంలోనూ తల్లి మాట జవదాటని వారు ఉంటారని ఆయన ఊహించలేదు. ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి బెంగాల్లోని ఆయన ఆశ్రమానికి వెళ్ళారు గాంధీజీ. అక్కడ ఆ వ్యక్తి తాలూకు అనుచరులు కొంతమంది బాపూజీ దగ్గరకు వచ్చి, మీరైనా ఆయనతో చెప్పండి, ఈ మధ్యన ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోమని ఎంత చెప్పినా అంగీకరించడం లేదు అన్నారు. ఆ వ్యక్తి దగ్గర గాంధీజీ అదే విషయాన్ని ప్రస్తావించారు. దానికి ఆయన, పగటి వేళ భోజనానంతరం నిద్రపోనని 12 ఏళ్ల వయసులో మా అమ్మకు మాటిచ్చాను. ఇప్పుడు నాకు 62 ఏళ్ళు. ఇంతవరకు ఏనాడు ఆ నియమాన్ని తప్పలేదు అన్నారు. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మకిచ్చిన మాటకు ఈ వయసులోనూ కట్టుబడి ఉన్న ఆయనను చూసి గాంధీజీ ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్. మాట మనిషికి వరం. అందంగా పద్ధతి ప్రకారం మాట్లాడగల శక్తి సామర్థ్యాలు ఉన్నది ఒక్క మనిషికి మాత్రమే. ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూ అరమరికలేని అనుబంధాలను ముందు తరాలకు అందించే మాట శక్తిమంతంగా ఉండాలి. వినబుద్ధి వేయాలి, సత్యాన్ని పలకాలి. మనిషి స్థాయి ఏంటో అతని మాటల వల్ల తెలుస్తుంది. మితంగా అవసరానికి తగినంత మాత్రమే మాట్లాడే వాళ్ళను జ్ఞానులు అంటాం. మాట కఠినమైతే మానవ సంబంధాలు బెడిసి కొడతాయి. అందుకే మూర్ఖులు వాదిస్తారు, మేధావులు మాట్లాడతారు, మహాపురుషులు మౌనంగా ఉంటారు. మాట చేత ఒకటి అయినప్పుడే ఎవరి మధ్య అయినా సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆ మాటకి చేతకి విలువ పెరుగుతుంది. దేశాధ్యక్షుడి హోదాలో బరాక్ ఒబామా ఓ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ, ఆర్ట్, హిస్టరీ డిగ్రీల కంటే కూడా తయారీ రంగంలో నైపుణ్యాలు వ్యాపారాలతో ఎక్కువ సంపాదించవచ్చు అన్నారు. ఆ మాట యూనివర్సిటీల్లోనూ విద్యార్థుల్లోనూ చర్చనీయాంశమైంది. చరిత్ర విద్యార్థులకు తాము ఎలాంటి జీవన నైపుణ్యాలు నేర్పుతున్నది వివరిస్తూ టెక్సాస్ వర్సిటీ అధ్యాపకురాలు ఏసీ జాన్స్ ఒబామాకు ఒక సందేశం పంపారు. 2 వారాలు తిరిగేసరికి ఆమెకు క్షమాపణ లేఖ అందింది. కార్మికులకు ఉత్సాహపరిచేందుకు తాను మాట జారానని, చరిత్ర విభాగాన్ని కించపరచడం తన ఉద్దేశం కాదని బేషరతుగా క్షమాపణలు చెబుతూ ఒబామా స్వయంగా రాసిన ఉత్తరం అది. అది మాటకు ప్రముఖులు ఇచ్చే విలువ. ఇక్కడ మనం గమనిస్తే ఇద్దరు గొప్ప వ్యక్తులే. ఒకరు జాతిపిత, అహింసావాది మహాత్మా గాంధీజీ అయితే మరొకరు అత్యుత్తమ పురస్కారం నోబెల్ ప్రైజ్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్. ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. అయినా తన తల్లికిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. అమ్మ ఏం చెప్పినా తన మంచికే అని వారికి తెలుసు. అందుకే వారిద్దరూ ఎప్పటికీ ఆదర్శనీయులు. వారి క్రమశిక్షణ మరియు నిబద్ధత వారిరువురిని అంతటి ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. వారెప్పటికీ చిరస్మరణీయులు మరియు ఉన్నత హృదయాలలో చిరంజీవులు. థ్యాంక్ యూ. యశస్వి భవ.